హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా హామీలు ఇచ్చినాయి. హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు ఎలాంటి మంచి జరగలేదు. ఎలాంటి రావాల్సినటువంటి ఏదైతే వారు కష్టపడ్డ వాటికి ఫలితంగా ఎలాంటి మంచి పనులు అయితే జరగలేదు. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చింది. సో ఆ హామీలు తొందరగా నెరవేర్చాలి. అతి త్వరలో ఇప్పుడు జూన్ 2 వరకు వాటికి తగ్గట్టు ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. సో వారితో అడిగి తెలుసుకుందాం వారు ఏం చెప్తారో. చెప్పండి అన్న, ఏం మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలలో మొదటి హామీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు భూమి ఇస్తాం మా ప్రభుత్వం వస్తాయని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హామీ ఇచ్చిన 18 నెలలు గడుస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. అసలు ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి వెరిఫై చేయడానికి ఇప్పటివరకు కమిటీకినే వాళ్ళు వేయలేకపోయారు. అందుకని మేము జూన్ 2 తారీఖు తెలంగాణ వచ్చిన రోజు కాబట్టి అప్పటి వరకు డెడ్ లైన్ ఇది. రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని, 18 నెలల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. 25,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విధంగా మీరు చేయలేదు కాబట్టి మేము ఈరోజు అందరము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. రేపు జూన్ 2 తారీఖు తర్వాత ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఇంతకుముందు ఏదైతే తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమం చేశామో అదేవిధంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి తనకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. రేపు జూన్ 2 తారీఖు వరకు మీరు ఒక మంచి వార్త మాకు తెలియజేస్తారని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నాడు. ఇట్లాంటి టైంలో మీరు అందరు కలిసి మళ్ళీ ఈ పెన్షన్లు కావాలని చెప్పడం, ఈ భూమి కావాలని చెప్పడం, ఇవన్నీ వారు పరిగణలో తీసుకుంటారనుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయా లేవా అనేది మాకైతే తెలియదు. అది ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కదా, వాళ్ళు ఏ విధంగా మేనిఫెస్టోలో పెట్టారు ఆ రోజు తెలుసు కదా మీకు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది, వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా చేయాలనేది మీకు తెలుసు. మీకు ఒక అవగాహన ఉంటుంది. అప్పటికే మీరు ఎక్స్పర్ట్ తోటి ఆలోచించిన తర్వాతనే మీరు హామీలు ఇస్తారు కాబట్టి. అందుకే రాజకీయ నాయకులు ఉంటారు తెల్లగా బట్టలు వేసుకునే వాళ్ళు. అందుకే మా హామీలు ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే దానికి కర్త కర్మ క్రియ తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుని ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఒక తండ్రి పాత్ర పోషించి మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా సీమల రమేష్ కుర్మా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఎన్నికల ముందు మీ పార్టీ మీ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోనే క్లియర్గా 6 గ్యారంటీల స్కీమ్లో ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ధనాన్ని, అదేవిధంగా ఉద్యమకారుల చనిపోయిన వాళ్ళు ఎవరైనా అమరవీరులు వాళ్ళల్లో ఒకళ్ళకి ఇంటిలో 25,000 పెన్షన్ని ఇస్తానని చెప్పారు. మరి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేస్తున్న తరుణంలో, తను ప్రకటన చేస్తున్న తరుణంలో కనీసం 6వ గ్యారంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని కనీసం ఎక్కడ కూడా ప్రస్తుతించకపోవడం మాకు బాధేస్తుంది. ఉద్యమాల గడ్డ తెలంగాణ, త్యాగాల పునాదుల మీద, ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. మరి త్యాగాలు మావి, భోగాలు మీవే. ఇక ఎన్ని రోజులు? జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినటువంటి 7 సంవత్సరాల లోపలనే వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. కానీ ఇక్కడ మాకు 11 సంవత్సరాలు కావస్తున్నా కానీ మా బతుకులు మారట్లేదు. మేమేమి గొంతెమ కోరికలు కోరట్లేదు. మాకు ఒక కమిటీ ఏర్పాటు చేయమంటున్నాం. ఉద్యమకారులని గుర్తించి మాకు ఆత్మగౌరవం నింపమంటున్నాం. ఉద్యమకారులు గుర్తింపు కార్డులు ఇవ్వమంటున్నాం ఫస్ట్. తద్వారా నువ్వు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో 250 చదరపు గజాలు, డబ్బులతో సంబంధం లేదు. డబ్బులు లేవు, డబ్బులు ఖజానాలు లేవు, ఇవి మాకు సంబంధం లేదు. మేమేమి కోరలే. మీరు అన్న హామీని నిలబెట్టుకోమంటున్నాం. దయచేసి అది నిలబెట్టుకుంటారా? జూన్ 2 లోపులో కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తిస్తారా? లేకపోతే 250 చదరపు గజాలు మీకు ఇస్తున్నానంటారా? మంచిది. ఒకవేళ అనని పక్షంలో కేసీఆర్కు పట్టిన గతే నీకు పడుతుంది. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపిస్తామని తెలియజేస్తుంది. చెప్పండి, ఉద్యమకారులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉద్యమకారులు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అందరూ ప్రతి ఒక్కరు ఉద్యమకారులు అయ్యి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకురు. తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో వచ్చిండు. కానీ ఉద్యమకారుల ఊసే మర్చిపోయిండు. ఆ గత ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు అన్యాయం చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అన్న ఉద్యమకారులను గుర్తిస్తుందని సంతోషంగా ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులకు ఏం చేసింది లేదు. జూన్ 2 తారీఖు నాడు ఖచ్చితంగా ఉద్యమకారులకు ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని అన్న గుర్తింపు చేసి వాళ్ళకు ఒక విలువ అనేది ఇవ్వాలి. అది లేదు, పదవులు లేవు, ఆర్థికంగా చితికిపోయినారు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు. ప్రతి ఒక్క
ప్రభుత్వ ఫలితాలలో ఉద్యమకారులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ జూన్ 2 తారీఖు నాడు ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం కాబట్టి సీఎం గారు ఎట్టి రేవంత్ రెడ్డి సార్ మాకు తగిన న్యాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం. జూన్ 2 తారీఖు వరకే డెడ్ లైన్. ఆ తర్వాత మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.